Hi everyone, welcome back to my channel Bhumi's World. ఈ రోజు మన ఛానల్లో ఎస్పెషల్లీ ఈ ఎపిసోడ్ లో మనం దివాళీ ఈవెంట్ కి వెళ్ళాం కదా. ఆ రోజు మనం ఏమేం చేసాం అనేది అండ్ వన్ మోర్ స్పెషల్ థింగ్ ఏంటంటే అక్కడ నేను లైవ్ లో శ్రీముఖిని చూసాను అనమాట. స్పెషల్ ఎందుకు అన్నానంటే నేను ఇది సెకండ్ టైం అనమాట ఒక సెలబ్రిటీని నేను లైవ్ లో చూడడం. ఎందుకంటే స్కూల్ చదువుకునే టైంలో నేను శ్రీరామ్ చంద్రని చూసాను అనమాట, సింగర్ శ్రీరామ్ చంద్రని. తననైతే చూడడమే కాదు యాక్చువల్లీ ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాము కలిసి. అక్కడ చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగిందనమాట. ఏంటంటే నేను ఏదో స్కూల్ టీచర్ ముందు చేతులు కట్టుకొని నిలబడినట్టు నిలబడితేనేమో శ్రీరామ్ చంద్ర అన్నారు, నేనేం మీ టీచర్ కాదు చేతులు దించు అని చెప్పి అన్నారు అనమాట. అదొక చిన్న ఆక్వర్డ్ మూమెంట్ అనమాట నాకు ఒక సెలబ్రిటీని కలిసినప్పుడు. బట్ ఇట్ ఈస్ అ మెమరీ. మరి ఇప్పుడు ఆ ఆటోగ్రాఫ్ ఎక్కడికి పోయిందో తెలియదు, ఎందుకంటే హుదూదులు మొత్తం అన్ని ఎగిరిపోయాయి అనమాట. సో యా, ఇది నాకు స్పెషల్ మూమెంటే, నేను అందుకే అన్నాను. సో ఇప్పుడు శ్రీముఖిని కలవడం కూడా నాకు చాలా స్పెషల్ మూమెంటే. యాక్చువల్లీ నేను ఇన్ పర్సన్ కలవలేకపోయాను కానీ బట్ చూసాను, లైవ్లో అయితే చూడగలిగాను. అది ఓకే, ఇట్స్ ఓకే ఫర్ మీ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తన యాంకర్ అని చెప్పి అక్కడ. సో ఇంకా అక్కడ పిల్లల కోసం అయితే రకరకాల గేమ్స్ అయితే పెట్టారనమాట. సో ఆ గేమ్స్ అయితే చూసాము. నెక్స్ట్ ఇక్కడ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే రాధాకృష్ణ గెటప్ లో మంచి మంచి పాటల మీద డాన్స్ పర్ఫార్మెన్స్ అవి ఇచ్చారు. అండ్ అక్కడికి సింగర్స్ కూడా వచ్చారు. సాకేత్ కుమాండూరి తనైతే ఓజీ మూవీ నుంచి సాంగ్ అయితే పాడారనమాట, కిలింగ్ ఇట్ అప్ బ్రూటల్ అని. సాకేత్ తో పాటు ఇంకొక సింగర్ కూడా వచ్చారనమాట, అదే బుల్లెట్ బండి సాంగ్ ఆల్బమ్ చేశారు కదా, ఆవిడ కూడా వచ్చారు. అండ్ నెక్స్ట్ డి నుంచి సోమేష్ కూడా వచ్చాడు అనమాట. ఇంకొక ఇద్దరు కూడా వచ్చారు కానీ నాకు అంత ఐడియా లేదు వాళ్ళ నేమ్స్. బట్ వాళ్ళు కూడా మొత్తం ఒక 5 మెంబర్స్ వరకు సెలబ్రిటీస్ అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడైతే క్రాకర్స్ షో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. దానికోసం శ్రీముఖి అడుగుతుంది ఎక్కడెక్కడ అని. సో చూడండి మీరు కూడా. సో క్రాకర్ షో అంతా అయిపోయిన తర్వాత తనైతే అందరితో సెల్ఫీ అయితే తీసుకుందనమాట ఒక ఫోన్ నుంచి. అది అందరినీ షేర్ చేసుకోమని చెప్పారు. బట్ నేను అక్కడ లేను అవైలబుల్గా, నేను కొంచెం దూరంలో ఉండడం వల్ల నేను మిస్ అయిపోయాను అనమాట. శ్రీముఖి ఎక్కడికి వెళ్ళినా తనకంటే ఒక సాంగ్ అనేది ప్లే చేస్తారు కదా, అదే రామ్లమ్మ సాంగ్ అనమాట. సో తన యూనిక్ స్టెప్ అనేది అక్కడ ఖచ్చితంగా వేయాలనుకుంటారు. సో అదైతే అక్కడ జరిగిందనమాట. పాపతో తన ఓన్ స్టెప్ అయినా రామ్లమ్మ స్టెప్ అయితే వేసిందనమాట.
సో అది అయిపోయిన తర్వాత మేము ఇక్కడ డిన్నర్కి అయితే వచ్చేసాం అనమాట. డిన్నర్లో అయితే బిర్యానీ విత్ ప్రాన్స్ ఫ్రై అలాగే మటన్ కర్రీ అవన్నీ పెట్టారు. మేము జస్ట్ బిర్యానీ విత్ రోటీ అండ్ ప్రాన్స్ ఫ్రై తీసుకున్నాం అనమాట. డిన్నర్ అయిపోయిన తర్వాత ఇక్కడ డ్యాన్స్ ఫ్లోర్ దగ్గరికి వచ్చేసాము. మేమైతే వేయలేదు, బట్ ఇక్కడ ఆవిడ బుల్లెట్ సాంగ్ పాడారు కదా, ఆ సింగర్ సాంగ్స్ పాడుతుంటే జస్ట్ ఎంజాయ్ చేసాం అనమాట అక్కడ. నెక్స్ట్ దాని తర్వాత ఇలా లైట్స్తో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చారు కుర్చీ మడత పెడితే సాంగ్కి అనమాట. చాలా అంటే చాలా బాగా చేశారు. బట్ సాంగ్ పెట్టట్లేదు. సాంగ్ పెడితే బాగుందండి. సాంగ్కి మనకు కాపీరైట్ ఇష్యూ వచ్చేస్తుంది కదా, సో అందుకే పెట్టలేకపోతున్నాను. సో యా, ఆ సాంగ్తో ఈ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం భలే ఉందండి బాబు. చాలా అంటే చాలా బాగా చేశారు. కుర్చీ మడత పెట్టే సాంగ్ తర్వాత అయితే పుష్ప లవ్ సాంగ్ కూడా డాన్స్ చేశారనమాట. సో యా, యాజ్ అ అల్లు అర్జున్ ఫ్యాన్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఈవెంట్ అయిపోయిన తర్వాత బై వాక్ అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఈవెంట్ ప్లేస్. సో మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మరి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎంకరేజ్మెంట్ అనేది అందించండి.